హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో వినాయక నిమజ్జనం అనమాట మా కాలనీలో. సో ఇలా ఆరెంజ్ కుర్తాస్ పిల్లలకి, ఇదైతే మా వారికి పంపించారనమాట. ఆరెంజ్ కలర్ది, ఇది ఆడవాళ్ళకనమాట, లేడీస్కి ఇలా కండువా వేసుకోవడానికి. ఈ రిబ్బన్స్ వచ్చేసి పిల్లలకనమాట. మా స్వరణాని మా అల్లుడు, సో వాడికి ఇలా కడుతున్నాను. వాడికి డ్రెస్ కూడా ఇచ్చారనమాట, అది వేసుకొని వెళ్తా అనేసి తొందర పెడుతున్నాడు. సో ఇదైతే మా వారికి పంపించారు కాలనీ వాళ్ళు. చాలా బాగుంది, క్లాత్ చాలా బాగుందనమాట. ఏంటంటే పట్లా ఉంటాయి కదా కొన్ని. సో ఇదైతే చాలా బాగుంది, రీయూజింగ్గా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే వాడికి కుర్తా రెడీ చేస్తుంది సమన్విత. ఇంకా వెళ్తా అంటుండు. అక్కడ పిల్లలు ఉన్నారు కదా, సో ఎంజాయ్ చేయడానికి వెళ్తా అంటుండనమాట. ఇంకా సమన్వితనిచ్చి పంపిద్దామనేసి చూస్తున్నాను. నేను మా వారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తామన్నమాట. అక్కడైతే వినాయకుడిని కదిలించి పెట్టారంట. సో అందరు వెళ్ళిన తర్వాత ఇంకా నిమజ్జనం ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది. వీడియోస్ అనేవి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఏమనుకోకండి. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయిపోయిందనమాట. కంప్యూటర్ వర్క్స్, స్టిచ్చింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అందుకోసమని అసలు 2-3 డేస్ నుండి అనుకుంటున్నాను వీడియో పోస్ట్ చేద్దామని, అస్సలు కుదరట్లేదు. ఇంకా బిజీ అయిపోయింది. ఇంకా పోస్ట్ చేసేస్తే పని అయిపోతుంది కదా అనేసి ఈరోజు అయితే ఫిక్స్ అయ్యానమాట. సో మా స్వరానికి విజిల్ ఇచ్చారనమాట. వాడికి ఫుల్ హ్యాపీ. ఇప్పుడు సన్మానం జరగబోతుంది. డబ్బులు ఇంకా స్వరణ్ గడ్ అయితే మన సమన్వితకైతే ఇలా కండువ వేసాడనమాట. సో చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు విప్పేసేయండి, అక్కడికి వెళ్ళినాక కట్టుకుందామని అంటున్నా నేనే. ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, సో అందుకోసం అనమాట. పింకీ అయితే ఆ రిబ్బన్ని హ్యాండ్కి కట్టుకుంటుంది. సో మీ సైడ్ అయితే నిమజ్జనం ఎలా జరిగింది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. సో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ లెంత్ వీడియో చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడైతే వీళ్ళైతే వెళ్తున్నారు, బాయ్ చెప్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి. అప్పటికే మధ్యాహ్నం 11:30 అట్లా అవుతుంది. సో మేము కూడా రెడీ అయ్యి వెళ్తామన్నమాట. ఇంకా పింక్ అయితే మళ్ళీ తిరిగి వచ్చి చెప్తుంది. మా వారైతే ఇంకా రెడీ కాలేదు, కుత్తి వేసుకోమని చెప్తున్నాను ఇక్కడ. సో ఇంకా అక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట రెడీ అయ్యి. ఇంకా మా వారు రాలేదు, సో ఏదో ఫోన్ వస్తే అక్కడే ఉన్నారనమాట. నేను రెడీ అయ్యి వచ్చేసాను. సో ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్, వీడియోస్ అయితే దిగుతున్నాము. మా మమ్మీ అక్కడికి రాననింది, సో మమ్మీతో కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అనమాట. కావాలని వచ్చింది. ఏంటిది మీరు? ఇటు జరగండి కొంచెం దగ్గర. ఇటు చూడు మామయ్య, నువ్వు ఫస్ట్ నువ్వు కొంచెం దగ్గర జరగన్నయ్య. ఇక్కడైతే చూస్తున్నారు కదా మా ఫోటోషూట్స్ ఎంత బాగా జరుగుతున్నాయో. పవన్, నాగరాజు, మహేందర్ అన్నయ్య, ఇంకొక మహేందర్, సీన్ అన్న, వీళ్ళంతా కూడా మా అమ్మనైతే చాలా బాగా చూసుకుంటారు అనమాట. మా అమ్మ అంటే వీళ్ళకి చాలా అభిమానం అనమాట. సో అమ్మ కూడా వీళ్ళని అలాగే చూసుకుంటుంది. సో మా ఫోటోషూట్ అయితే ఇక్కడ ఇలా జరిగింది. ఇంకా అక్కడ నుండి అయితే ఇక్కడైతే లడ్డు అయితే మాకు తెలిసిన వాళ్ళకే వచ్చిందనమాట. సో చీటీలు తీస్తే శ్రీరాంపూర్లో ఉంటారు వీళ్ళు, వాళ్ళకైతే లడ్డు వచ్చింది, వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా తర్వాత వినాయకుడిని వాహనం ఎక్కించి ఊరేగింపు ఉంటుందన్నమాట. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం ఈ 9 days కూడా మెమరబుల్గా ఉన్నాయన్నమాట. కుంకుమ పూజలు, ఇంకా దీపారాధనలు, నైవేద్యాలు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి. మా విలేజ్లో ఇవన్నీ లేవు, నార్మల్గా చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ ఉండి ఇలా చూడడము.
చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇప్పుడైతే స్వామివారిని వాహనం పైన ఎక్కిస్తారు. సో చూసారు కదా, ఇక్కడ చిన్నోడు తన విగ్రహాన్ని తను పట్టేసుకున్నాడు. పిల్లలకి చాలా ఇష్టమైన పండగ అంటే వినాయక చవితి అని నేనైతే అంటాను. నేను కూడా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ట్రాక్టర్ పైన ఎక్కడము, ప్రసాదాలు అందించడము, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో చిన్నోడైతే కదలకుండా పట్టుకున్నాడు. స్నాప్ తీర బంగారం అని ఇక్కడ ముంగడే పెడతాను ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారో. సో చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలా కనువిందుగా అనిపించింది అనమాట స్వామివారి ముందు ఇలా కోలలు వేసుకుంటూ వెళ్తే. ఇంకా ఇక్కడైతే ఫుల్ రంగులు పూసేసుకుంటున్నారు చూడండి. ఒక్కరు కూడా అసలు ఎవరు అనేది తెలియకుండా అయితే పూసేసుకుంటున్నారు అనమాట. మీరైతే ఈ 9 days ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చూస్తున్నారు కదా, ఈ 9 రోజులు 9 రకాల ప్రసాదాలు చేసి చాలా బాగా స్వామివారిని అయితే పూజించడం అయితే ఈ సంవత్సరం అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఊర్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఈ 9 days ఖచ్చితంగా ప్రసాదాలు అయితే చేసుకువెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడైతే నన్ను కూడా డాన్స్ చేయమంటున్నారు, కానీ నాకంత ఓపిక లేదు. సో స్టిచ్చింగ్ వల్ల అనమాట, మీకు తెలుసు కదా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అందుకోసమనే నేను ఎక్కువ వేయలేను. ఇంకా స్వరణ ఇటు ఉరుకుతున్నాడు అనమాట. సో పిల్లలు అయితే ఫుల్ హోలీ టైప్ ఆఫ్ ఆడుతున్నారు, అందరు రంగులు పూసుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజైతే వాళ్ళకు ఒక మర్చిపోలేని రోజుగా ఉండిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అంటే మాదారంలో మొత్తం ఒక్కటే వినాయకుడిని పెట్టేవారు, ఇప్పుడైతే వీధికి ఒక వినాయకుడిని పెట్టేస్తున్నారు కానివ్వండి. అప్పుడైతే ఒక్కటే వినాయకుడు, ఆ వినాయకుడిని తీసి కదిలిచ్చి సో చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు మాదారంలో. నాకైతే ఇప్పటికీ గుర్తొస్తాయి నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ. ఇంకా ట్రాక్టర్ పైన మేము ఎక్కడము, ఇంకా అయ్యగారు అంకుల్ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి సో
మాదే రాజ్యం అన్నమాట. సో ఇక్కడైతే అంకుల్ కొబ్బరికాయ నీళ్ళతో రెడీగా ఉన్నారు. సో నా చిన్నప్పుడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకటి ఏంటి అంటే సీతారాముల కళ్యాణము, వినాయక చవితి, దసరా, ఈ 3 బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు చిన్నప్పటి నుండి కూడా పూజలు చేయడం అన్నా, ఇలాంటి సాంప్రదాయాలు పాటించడం అంటే చాలా ఇష్టం. అదే పద్ధతిలో మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను అనమాట. చాలామంది అంటారు ఇంత చిన్న వయసు నుండే అవసరమా పూజలు అవి ఇవి అనేసి. సో నాకైతే ఇష్టం అనమాట, మా పిల్లలు కూడా ఇష్టపడతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు. సో ఇక్కడైతే మా ఇంటి ముందట అంకుల్ అయితే చాలా బాగా డాన్స్ వేస్తున్నాడు చూడండి. అక్కడ కనిపిస్తున్నారు కదా. సో చూడండి చిన్న పిల్లలు అయిపోతున్నారు అనమాట. తను లాస్య పింకీ ఫ్రెండ్ అనమాట, ఒకే కాలేజీ ఇద్దరు కూడా. సో పింకమ్మ అక్కడ కలర్స్ పూసుకు చూస్తున్నారు కదా డ్యాన్స్లు ఎలా వేస్తున్నారో. ఇంక ఇక్కడైతే మా వారిని అయితే ఫుల్గా రంగుతో నింపేశారనమాట. ఇప్పుడే ఎంట్రీ అయ్యారు, తను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారనమాట. నేను కొంచెం ముందే వచ్చేసాను, కొంచెం లేట్ అయిందనమాట. అనేసి తనైతే తీసుకున్నారనమాట. ఏం డాన్స్ వేస్తున్నారండి అంకుల్ వాళ్ళైతే, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి మర్యాద కూడా ఇస్తారు ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ పలకరింపులు కానివ్వండి అది. సో ఇంకా తనైతే సాగర్ అనమాట. మా వారికి అయితే చూడండి రంగు ఎలా పూస్తున్నారో. సో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా తను వచ్చిన వెంటనే అందరు రంగులు పూసేశారనమాట. సో ఇంకా మహేందర్ అన్నయ్య కూడా మా వారు రంగులు పూసేస్తున్నారు. అక్కడ చేతిలో లేదు కానీ ఇలా అయితే పూసేస్తున్నారనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా స్వరాన్ని చూసుకోవడమే సరిపోయిందనమాట నాకు. ఇటు వీడియోస్ చూస్తూనే అటు స్వరాన్ని చూసుకుంటున్నాను. సో వాడైతే ఒకసారి ట్రాక్టర్ దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కలర్స్ ఉంటాయి కదండి, సో ఆ కలర్స్ అన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో పిల్లలకి ఇవి చిన్న చిన్న మెమరీస్ కదా, అందుకోసమని నేను ఎక్కువ ఆడుకొని అని చూస్తాను. ఇక్కడైతే పవన్ ప్రత్యూషన్ వీడియో కాల్లో చూపిస్తున్నారనమాట. మా ఇంటి పక్కన ఉంటుంది. సో తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ ఎంజాయ్ అంతా మిస్ అవుతుందన్నమాట. అదంతా మేము వీడియో కాల్లో చూపిస్తున్నాము. ఇక్కడైతే స్వరణ అయితే అత్తయ్య నీకు కలర్ పూస్తా అన్నాడు. సో వాళ్ళ సంబరం మనకు కాదనొద్దు కదా, సో పూసే అని అంటున్నాను అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుండి అయితే కొన్ని వీడియోస్ అయితే డిలే అవుతాయి అన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, నాకు స్టిచ్చింగ్ బిజీ చాలా ఉంటుంది. సో అందుకోసమని షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.